సో అడ్వాంటేజ్ మోడలేషన్ అడ్వాంటేజ్ అని యాంటీనా సైజ్ లేకుండా మనం డైరెక్ట్గా మనం చూస్తున్నాం. సిగ్నల్ మిక్సింగ్ అని ఎక్కడ చేస్తున్నాం, కమ్యూనికేషన్ రేంజ్ అని రీచ్ చేస్తున్నాం, మల్టీప్లెక్సింగ్ సిగ్నల్స్ వేరే సిగ్నల్స్ మిక్స్ అవ్వకుండా చూస్తున్నాం, అడ్జస్ట్మెంట్ ఇన్ ద బ్యాండ్ విత్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, రిసెప్షన్ క్వాలిటీ ఇంప్రూవ్స్. అంటే ఆ యొక్క రిసెప్షన్ రిసీవ్ క్వాలిటీ అంటే హెచ్డి ఛానల్స్ అని, మనం ఎస్డి ఛానల్స్ అని, ఇంకా హై ఫ్రీక్వెన్సీ ఛానల్స్ అని మనం చూస్తాం. ఓకేనండి. సో టైప్స్ ఆఫ్ మోడలేషన్, ఈ మోడలేషన్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి. ఓకేనా. టైప్స్ ఆఫ్ మోడలేషన్. సో కంటిన్యూస్ వేవ్ మోడలేషన్ అంటే మనకి వేవ్ సిగ్నల్స్ అనేది కంటిన్యూస్గా ఉండేట్టుగా ఉండేది కంటిన్యూస్ వేవ్ మోడలేషన్. పల్స్ మోడలేషన్ అంటే పల్స్ విత్ బ్యాండ్ విత్, అంటే సింగిల్ పల్స్ కానీ, డబుల్ పల్స్ కానీ, త్రిబుల్ పల్స్ కానీ, ఈ యొక్క పల్స్ మోడలేషన్ టైప్లో మనం ఈ యొక్క సిగ్నల్స్ అనేది మాడిఫై చేసి పంపిస్తాం. సో కంటిన్యూస్ మోడలేషన్లో యాంప్లిట్యూడ్ మోడలేషన్, ఎన్లాగ్ మోడలేషన్ అనేది రెండు రకాలు. యాంప్లిట్యూడ్ అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ యొక్క యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ పెంచాం. యాంగిల్ మోడలేషన్ అంటే అడ్వాన్స్ వర్షన్లో యాంగిల్ మోడలేషన్, దాంట్లో యాంగిల్ మోడలేషన్, ఫ్రీక్వెన్సీ మోడలేషన్, ఫేజ్ మోడలేషన్ అనే ఈ యొక్క టైప్స్ ఆఫ్ మోడలేషన్ మనం డివైడ్ అయిపోయింది. అలాగే పల్స్ మోడలేషన్, డిజిటల్ మోడలేషన్ ఉందండి. డిజిటల్ మోడలేషన్ ఈ యొక్క టైప్స్ ఆఫ్ మోడలేషన్ అడగచ్చండి. సో ఈ యొక్క కాంటీ మెటీరియల్ పంపిస్తాం, ప్రాబ్లం కాదు, మెటీరియల్ మీకు రీచ్ చేస్తాను. సో ఈ యొక్క టైప్స్ ఆఫ్ మోడలేషన్ అనేది మనం తెలుసుకోవాలి. సో టైప్ ఆఫ్ మోడలేషన్ ఫస్ట్ కంటిన్యూస్ వేవ్ మోడలేషన్, పల్స్ మోడలేషన్. కంటిన్యూస్ వేవ్ మోడలేషన్లో ఫస్ట్ యాంప్లిట్యూడ్ మోడలేషన్ అండ్ యాంగిల్ మోడలేషన్. ఇవన్నీ మనం చదువుకోకలేదండి, జస్ట్ మీకు మనం చదువుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మోడలేషన్ అండ్ ఫేజ్ మోడలేషన్. సో పల్స్ మోడలేషన్లో డిజిటల్ మోడలేషన్ అండ్ ఎన్లాగ్ మోడల్. ఎన్లాగ్ అంటే ఓల్డ్ బ్రెయిన్స్తో మనం మార్చుకుని చేసుకున్నట్టుగా, డిజిటల్ అంటే మనం ఆటోమేటిక్గా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజిటల్ సిగ్నల్స్లో మనం మార్చుకుంటాం డిజిటల్ మోడలేషన్. సో నెక్స్ట్ పల్స్ కోడ్ మోడలేషన్. ఈ డిజిటల్ మోడలేషన్ ఒకటి, పల్స్ కోడ్ మోడలేషన్ అని, నెక్స్ట్ డెల్టా మోడలేషన్ అని రెండు రకాలు. సో అది పల్స్ కోడ్ మోడలేషన్ వచ్చింది మన డెల్టా మోడలేషన్. సో ఎలా మోడలేషన్ పిఏఎం, పీడబ్ల్యూఎం అని, పీపీఎం అని ఈ యొక్క టైప్స్ కింద మనం మోడలేషన్. సో టైప్స్ ఆఫ్ మోడలేషన్ కంటిన్యూస్ మోడలేషన్, పల్స్ మోడలేషన్. కంటిన్యూస్ మోడలేషన్ యాంప్లిట్యూడ్ మోడలేషన్, యాంగిల్ మోడలేషన్. యాంగిల్ మోడలేషన్ ఫ్రీక్వెన్సీ మోడలేషన్ అండ్ ఫేజ్ మోడలేషన్. పల్స్ మోడలేషన్ డిజిటల్ మోడలేషన్, ఎనలాగ్ మోడలేషన్. డిజిటల్ మోడలేషన్ పల్స్ కోడ్ మోడలేషన్, అదేవిధంగా డెల్టా మోడ్ మోడలేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎనలాగ్ మోడలేషన్లో పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం కన్నా ఈ విధంగా మోడలేషన్స్ అనేది డివైడ్ చేస్తాం. సో దాంట్లో మనకు ఫస్ట్ పల్స్ మోడలేషన్ అనేది. సో పల్స్ సెల్స్ సమ్ పల్స్ సిగ్నల్స్ కింద మనం చెప్తాం. మన పల్స్ సిగ్నల్స్ కింద మనం చెప్తాం. అయితే రెక్టాంగులర్ పల్సెస్, స్క్వేర్ వేవ్ పల్సెస్, రకరకాల. సో ఇన్ పల్స్ మోడలేషన్ ఏ పీరియాడిక్ సీక్వెన్స్ ఆఫ్ రెక్టాంగులర్ పల్సెస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ క్యారియర్ సిగ్నల్. సో ఈ పల్స్ మోడలేషన్లో మనకి వచ్చిన సిగ్నల్ని రెక్టాంగులర్ పల్సెస్లో పీరియాడిక్గా అంటే క్రమేపీ ఒకదాంతో ఒకటి, పీరియాడిక్ అంటే వితౌట్ బ్రేకింగ్, పీరియాడిక్ అపీరియాడిక్ రెండు ఉంటాయండి. పీరియాడిక్ అంటే కంటిన్యూస్గా ఒకదాంతో ఒకటి కంటిన్యూస్గా మనకి పంపించారు పీరియాడిక్. సో ఈ రెక్టాంగులర్ పల్సెస్లో ఈ యొక్క వచ్చిన సిగ్నల్ని మనం రెక్టాంగులర్ పల్సెస్లో పీరియాడిక్గా ఇది క్యారీడ్ అవుట్ వేవ్స్ వచ్చేసేది. మన వేవ్ సిగ్నల్స్ కింద మనం పంపించడాన్ని పల్స్ మోడలేషన్. ఇది ఫర్దర్ డివైడ్ అంటే ఎన్లాగ్ డిజిటల్ మోడలేషన్. సో ఇంకా ఈ పల్స్ మోడలేషన్స్లో మనకి ఎన్లాగ్ మోడలేషన్, డిజిటల్ మోడలేషన్. ఎన్లాగ్ మోడలేషన్ యాక్చువల్గా మనం ఆపరేట్ చేసిన విధంగా ఏదైతే మనం ఆపరేట్ మార్చుకుంటా ఎన్లాగ్. డిజిటల్ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగే విధంగా మనం చూసిన డిజిటల్ ప్రాసెస్ కింద మనం చెప్పుకుంటాం. సో ప్రతిదాన్ని అంటే ఏ ఒక్క అంశం వచ్చినా సరే ఇది ఫస్ట్ ఎన్లాగ్ ప్రాసెస్ వస్తుంది, తర్వాత డిజిటల్ మోడలేషన్లో మనం డిజిటల్ ప్రాసెస్లో మనం మార్చుకుంటాం. సో ఏ రకంగా మార్చుకుంటాం కూడా మనం నెక్స్ట్ ఈ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది కదా నెక్స్ట్ ఫర్దర్ యూనిట్స్లో మనం చదువుతాం. ఓకేనా. సో పల్స్ మోడలేషన్ ఏ పీరియాడిక్ సీక్వెన్స్ ఆఫ్ రెక్టాంగులర్ పల్సెస్. ఈ యొక్క రెక్టాంగులర్ పల్సెస్ పీరియాడిక్ సీక్వెన్స్లో ఉంటాయి. అంటే ఒకదాంతో అవి జరిగే విధంగా, మూవ్ అయ్యే విధంగా, ఒకదానికొకటి జరిగే విధంగా ఏర్పడే విధంగా మనకి పీరియాడిక్ సీక్వెన్స్ అని ఉంటాయి. దిస్ ఇస్ ఫర్దర్ డివైడ్ ఇంటూ ఎన్లాగ్ అండ్ డిజిటల్ మోడలేషన్. ఇవి మనకి ఫర్దర్గా ఎన్లాగ్ మోడలేషన్, డిజిటల్ మోడలేషన్ అన్నమాట. సో ఇన్ ఎన్లాగ్ మోడలేషన్ టెక్నిక్, if the amplitude, duration or position of a pulse is varied according with the instantaneous values of the base modulation, then such a technique is called pulse amplitude modulation. So ఈ యొక్క ఎన్లాగ్ మోడలేషన్లో యాంప్లిట్యూడ్
డ్యూరేషన్ పొజిషన్ ఆఫ్ ద పల్స్ ఇస్ వేరీ అకార్డింగ్ టు ది ఇన్స్టాంటేనియస్ వాల్యూస్. సో మనం చూస్తున్నాం అండి ఇప్పుడు మన డీజేలో అట్లా మనం చూస్తున్నాం. అది చేస్తామంటే ఆ బేస్ పెరిగినా సరే తగ్గినా సరే మన బేస్ వాల్యూస్ పెరిగినా సరే తగ్గితే మనం పెంచుకుంటాం. ఓకేనండి. అంటే ఇప్పుడు మన దీంట్లో కూడా మన పీ ల్యాబ్లో కానీ సిఎస్ ల్యాబ్లో కానీ చేసినప్పుడు మన సిగ్నల్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మాడ్యులేట్ విధంగా అంటే పెంచుకునే విధంగా పెంచుకునే తగ్గించుకునే విధంగా తగ్గించుకునే విధంగా మనం ఆపరేట్ చేసుకుంటాం. ఆ విధంగా ఆపరేట్ చేస్తున్నాం. సో ఈ ఎనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్ విత్ ద యాంప్లిట్యూడ్, దాని యొక్క యాంప్లిట్యూడ్ అంటే అది పెంచడం అది తగ్గించడం. యాంప్లిట్యూడ్ డ్యూరేషన్, టైం డ్యూరేషన్ అంటే 5 minutes 5 seconds పెడతాం, 10 seconds పెడతాం, 15 seconds పెడతాం. టైం డ్యూరేషన్ ఆర్ పొజిషన్ అంటే మనకి ఇక్కడ సాఫ్ట్ వేవ్ కావాలా, స్క్వేర్ వేవ్ కావాలా, ఏ వేవ్ కావాలా, ఈ విధంగా మనం వేరీ చేసుకుంటాం. ఆఫ్ ఏ పెల్స్ వ్యారీడ్ అకార్డింగ్ విత్ ద ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ఆఫ్ ద బ్యాండ్ బేస్ మాడ్యులేషన్. సో ఈ యొక్క బ్యాండ్ బేస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఏదైతే మనం ఏర్పరచుకుంటున్నాం ఆ యొక్క బ్యాండ్ బేస్ మాడ్యులేషన్స్తో ఆ యొక్క బ్యాండ్ బేస్ మాడ్యులేషన్తో మనం తీసుకుంటున్నాము. ఆ విధంగా ఇదని దెన్ సైకిల్స్ కాల్స్ యాజ్ పల్స్ మాడ్యులేషన్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఆ విధంగా మనం ఏర్పరచుకునే వాటిని పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇన్ పల్స్ మాడ్యులేషన్ ఏ పీరియాడిక్ సీక్వెన్స్ ఆఫ్ మనకి తెలిసిందే. పల్స్ మాడ్యులేషన్లో మనకి పీరియాడిక్ సీక్వెన్సే మనం చేసుకోవాలి. ఇది వేవ్ క్యారియర్స్ కింద మనం ఈ యొక్క పల్స్ మాడ్యులేషన్ మనం చేస్తాం. దిస్ ఈజ్ ఫర్దర్ ఇది మనకి అనలాగ్లోన డిజిటల్లోనూ చేస్తాం. అనలాగ్ ప్రాసెస్లో వచ్చేప్పటికి మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, డ్యూరేషన్ ఏదైతే మనం టైం డ్యూరేషన్ అదేదో పొజిషన్ అంటే ఏ టైప్ ఆఫ్ పొజిషన్ ఉన్నదో ఎక్కడ ఉన్నది అదే పల్స్ వేరుని అకార్డింగ్ టు ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ బ్యాండ్ బేస్ బ్యాండ్ మాడ్యులేషన్. దెన్ సచ్ ఎస్ ద టెక్నిక్ ఇస్ కాల్డ్ యాజ్ పల్స్ యాంప్లిట్యూడ్. ఆ యొక్క టెక్నిక్స్ మనం పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో pulse code modulation is the process of varying one or more parameters of a carrying మనం మాడ్యులేట్ చేసుకుంటాం, మార్చుకోవటం. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాడ్యులేషన్ ద ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ వన్ ఆర్ మోర్ పారామీటర్స్. సో మన మైక్ సెట్ ఇస్తున్నాం, దానికి ఒక మైక్ ఉండొచ్చు, 2 మైక్ ఉండొచ్చు, మల్టీ మైక్ దాని మైక్స్ అన్నింటినీ మనం ఒకసారి కంప్లీట్ చేసి వాటన్నింటినీ ఫిల్టర్ చేసి దీనికి పంపిస్తాం. ఓకేనండి. ఇక ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఆ విధంగా పనికి వెళ్ళిపోతుంటే మళ్ళీ వేరే 100 ఛానల్స్ వచ్చాం. మనం చూసి ఒక ఛానలే మన యాక్యురేట్గా ఇదైతే మనం భయపడుతుందా ఆ యొక్క ఇది యాక్యురేట్గా ఎలాబొరేట్గా మనం కనబడటం లేకపోతే చూస్తూ అనేది జరుగుతుంది. ఆ విధంగా చేసేదాన్ని మాడ్యులేషన్. క్యారియర్స్ ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పారామీటర్స్ క్యారియర్స్ మార్చుకునే తత్వాన్ని ఇన్ అకార్డింగ్ టు ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ మెసేజ్. సో మనకు వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ రకరకాల ఇన్పుట్ సిగ్నల్స్ కన్నా ఒక రకాల ఇన్పుట్ సిగ్నల్స్ వచ్చే మార్చుకోవడం, ఆ విధంగా మార్చుకోవటాన్నే మనం మాడ్యులేషన్ అంటాం. సో ద మెసేజ్ సిగ్నల్ ఇస్ ద సిగ్నల్ విచ్ ఇస్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ ఫర్ కమ్యూనికేషన్. ఈ యొక్క మెసేజ్ సిగ్నల్ మనకి యూజ్ ఫర్ ట్రాన్స్మిట్ అనగానే ట్రాన్స్మిషన్, ట్రాన్స్ఫర్ ఇవన్నీ సినోనిమ్ వర్డ్స్. ట్రాన్స్మిట్ అంటే ఇక్కడ నుంచి ఉదాహరణకి పంపించడానికి ట్రాన్స్మిట్ అని, ట్రాన్స్మిషన్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఒక పంపించడం ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి ఒక పంపించడం ట్రాన్స్ఫర్. సో ఈ యొక్క సినోనిమ్ వర్డ్స్. ద మెసేజ్ సిగ్నల్ ఇస్ ద సిగ్నల్ విచ్ ఇస్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్. ఇక్కడ నుంచి పంపించేదాన్ని ట్రాన్స్మిటెడ్. కమ్యూనికేషన్ సిస్టమ్తో మనకి ట్రాన్స్మిటెడ్ సిస్టమ్ The message signal is the signal which is being transmitted for communication. The carrier signal is a high frequency signal which has no data but is used for long distance. Your carrier signal is your transmission message signal. Which has no data but it is used for long distance. Carrier signal high frequency तो మనకి without using any data transfer or anything
మనకి రకరకాల చోట్లకి మనం ట్రాన్స్ఫర్ లాంగ్ డిస్టెన్స్ కొన్ని 100 కిలోమీటర్లు కానీ కొన్ని 1000 కిలోమీటర్లు పంపించడానికి మనం అలా ఉంటాయి వెరీ మోడల్ టెక్నిక్ అలా ఉంటాయి. సో ఈ యొక్క మోడలేషన్ టెక్నిక్ వచ్చేప్పటికి మన కమ్యూనికేషన్ సిస్టమ్స్ చాలా రకాలు ఉన్నాయి. మనకి అవసరం లేదు. సో ఈ యొక్క మోడలేషన్ ఫోన్ చేయలేదు వరకు మనకు ఈ కమ్యూనికేషన్ చాలా రోజులు నాకు ఎత్తే వచ్చిన ఫోన్లు లిఫ్ట్ చేసిన అది మనకు అంత అవసరం లేదు. మనకు రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. సో రకరకాల టెక్నిక్స్ ఏ పని చేయడానికి సార్ మన రకరకాల టెక్నిక్స్ మనం ఎంచుకునే పద్ధతి, మనం ఎంచుకునే ప్రాసెస్ ని మనం ఏదైతే మనం చేసుకోవాలో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా. సో మన మెషిన్స్ లో రకరకాల మెషిన్స్ ఉన్నాయి. సో ఏ దేని తగ్గ మెషిన్స్ మన ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంటల్గా మనం చూస్తున్నాము. ప్రాక్టికల్గా వచ్చేప్పటికి ఎక్కడ వాడే మెషిన్ అక్కడ వాడతాం. ఓకేనండి. సపోజ్ మన పంపింగ్ వాటర్ ఉంది, పంపింగ్ మిషన్ వాడతాం. మనకి లిఫ్టింగ్ అంటే మెషిన్స్ అన్ని రకరకాలుగా ఉన్నా మనకి ఏది ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. ఓకేనండి. సో ఏది ఎక్కడ వాడాలో మోడల్ మనకి ఏ రకంగా అయితే మన ఎంప్లాయీ చేస్తున్నాం, మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా రకరకాలుగా క్లాసిఫికేషన్ ఆఫ్ ద డిజిటల్ మోడలేషన్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ పల్స్ కోడ్ మోడలేషన్ PCM, PCM, డిజిటల్ పల్స్ కోడ్ మోడలేషన్ PCM ఒకసారి తప్పండి. pulse code PCM, pulse code modulation. So there are many modulation techniques which are classified according to types of modulation. Of them, such all the digital modulation technique used is pulse code modulation. ఎక్కువగా మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా పల్స్ కోడ్ మోడలేషన్ కింద మనం చూస్తాం. సో ఆ పల్స్ కోడ్ మోడలేషన్ మనం చూస్తే ఈ యొక్క ఇన్పుట్ సిగ్నల్ సెండ్ చేయడం వస్తే మనకు ఈ యొక్క స్టీరియో సాఫ్ట్వేర్ చేయకుండా ఈ యొక్క మోడిఫికేషన్ వచ్చేప్పటికి మన సపోజ్ అవుట్పుట్ సిగ్నల్ వచ్చేప్పటికి పగిలిపోతుంది మనకి ఏ రకంగా కావాలి పల్స్ కోడ్ మోడలేషన్ ఈ విధంగా మనకి ఏర్పాటు చేసి మనం బయట ఓకేనండి. సో సో మన పల్స్ కోడ్ మోడలేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ carrier signal in according to the intended values of the message. Modulation is the process of varying one or more ఒకటి రెండు అంతకంటే ఎక్కువ మెసేజ్ సిగ్నల్స్ మనం లైసెన్స్ కడికి వెళ్ళాలి ముందు చెప్తున్నావు కమ్యూనికేషన్ అండ్ క్యారేజ్ హై ఫ్రీక్వెన్సీ అంతే. మా ముగ్గురు కూడా కళ్యాణ్ కూడా ఉన్నారు, లైసెన్స్ లేదు. మెసేజ్ సిగ్నల్స్ అని మా ట్రాన్స్మిషన్ మెసేజ్ ట్రాన్స్మిషన్ చచ్చిపోవా ఒక రోజు చచ్చిపో మాట మాట ఇదేమో ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ తగ్గించాలంట, తెచ్చింది కాదు. కానీ ప్రూఫ్ లో ఏం లేవు. ప్రూఫ్ లో లేకపోతే చెప్తాను. ఏం చెప్పండి? గాడి సర్టిఫికేట్ ఇస్తాను. ఎవరా నీకు తెలియదు? డేట్ ఆఫ్ బర్త్ అసలు సర్టిఫికేట్ నేను చదువుకున్నా. తెలీదు ఇక్కడ ఇంటికి వద్ద అక్కడ సాయంత్రం డాడీ ఫామ్ ఇస్తారా గ్రాడ్యుయేషన్ పెట్టి చేస్తారని మా వదిన చేత ఎవరైనా పెట్టి చేస్తాం. ఎంబర్ వాళ్ళు ఉన్నారు మనకు బోల్ మనం ఏంట్రా సెక్రటరీ చేత పెట్టిస్తాం. ఏంటి కొంచెం సెక్రటరీ రెఫరెన్స్ కొడతాం. చెప్పరా కొండ కట్టించుకుంటా పళ్ళు క్లీన్ చేసుకుంటా ಈಗ ಪಲ್ಸ್ ಕೋಡ್ ಮಾಡಲೇಷನ್ ನಾವು ವಾడే ಮೇನ್ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ಸ್ the transmission of pulse code modulation consists of మొన్న కదా డాక్టర్ డబ్బులు అన్నావా? మళ్ళీ డాక్టర్ డబ్బులు అన్నా అదే కట్టాలి. మొన్న అలా వెళ్ళలేదా?
డిజిటల్ కన్వర్టింగ్ ఆల్రెడీ మీరు అర్థమేంటి అలా పలిచిందేంటి? సో ద లో పాస్ ఫిల్టర్ కొడుకులే వాళ్ళు బాబులేడా ఫిల్టర్స్ మన ఫిల్టర్స్ ఎక్కడ ఏం చేస్తాయండి ఈ సిగ్నల్స్ మా అమ్మ కూడా సెకండ్ లీటరా తెలుసు నేను అర్థలేదేంటి ₹3 ఎట్టారా ఇక్కడ 30 పొత్తులు తీసుకున్నట్టు నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నాడు కదా మన ఈ యొక్క మెసేజ్ సిగ్నల్స్ ఆన్లైన్ క్లాస్ మరి ఎట్టా ఉండదే కుర్రవాడు అయ్యి బాబు ఏం బాబా ఎక్కువ నేను కూడా డబ్బులకి వెళ్తుంది మూర్తి చెప్పమ్మా మూర్తి హలో హలో మూర్తి సార్ అనుకోకుండా వచ్చేయండి సార్ అమ్మా అనుకోకుండా వచ్చింది సార్ అనుకోకుండా వచ్చింది డౌట్ ఏమన్నా వెయిట్ చేశాను అడుగుతున్నా లేదు సార్ లేదు సార్ కంటిన్యూ సార్ కంటిన్యూ సార్ ఓకే ఓకే నో ప్రాబ్లం briefly about today's class అండి చూడు మన టైప్స్ ఆఫ్ మోడల్స్ మోడలేషన్ రెండు పల్స్ మైక్ ఆన్లోకి వెళ్ళిపోయిందా కంటిన్యూస్ మోడలేషన్ పల్స్ మోడలేషన్ లాగ్ వస్తుందా మనకి యాంప్లిట్యూడ్ మోడలేషన్ యాంగిల్ మోడలేషన్ పల్స్ మోడలేషన్ డిజిటల్ మోడలేషన్ అండ్ అనలాగ్ మోడలేషన్ సో అట్లాగే యాంగిల్ మోడలేషన్ ఫ్రీక్వెన్సీ మోడలేషన్ ఫేజ్ మోడలేషన్ డిజిటల్ మోడలేషన్ మనకి పల్స్ కోడ్ మోడలేషన్ అండ్ డెల్టా మోడలేషన్ అండి అట్లాగే అనలాగ్ మోడలేషన్ మనకి పిఎం పిడబ్ల్యూఎం పిపిఎం అని మనం మూడు రకాల టెక్నిక్స్ ఓకేనండి సో ఫస్ట్ పల్స్ కోడ్ మోడలేషన్ సో పల్స్ కోడ్ మోడలేషన్ మనం ఏం చెప్పుకున్నాం సార్ నేను ఫస్ట్ పీరియడ్ సీక్వెన్స్ ఆఫ్ రెక్టాంగులర్ పల్సెస్ యూజ్డ్ యాజ్ క్యారియర్ సిగ్నల్ సో మనకి పీరియడ్గా మనకి పల్స్ సిగ్నల్స్ రెక్టాంగులర్ పల్సెస్లో మన సిగ్నల్స్ అనేది జనరేట్ చేసుకుంటా కన్వర్ట్ చేసుకుంటా మనం ఏదైతే మనం అవుట్పుట్ చూసుకున్నామో దీన్ని పల్స్ కోడ్ మోడలేషన్ సో దిస్ ఇస్ ఫర్ ద డివైడ్ ఇంటూ అనలాగ్ అండ్ డిజిటల్ మోడల్స్ ఈ పల్స్ కోడ్ మోడలేషన్ మనం అనలాగ్ కావాలంటే అనలాగ్గా చేసుకోవచ్చు డిజిటల్గా కావాలంటే డిజిటల్గా మార్చుకోవచ్చు ఓకేనండి ఇన్ అనలాగ్ మోడలేషన్ టెక్నిక్ ద amplitude duration position of a pulse is varied in according with the instrument value of the mode signal then the technique is called as pulse amplitude modulation so ఈ పల్స్ ఈ అనలాగ్ మోడలేషన్ యాంప్లిట్యూడ్ అంటే దాని యొక్క సిగ్నల్ యాంప్లిఫై చేయడం తగ్గించుకోవడం ఓకే డ్యూరేషన్ టైం డ్యూరేషన్ మనకి ఏ విధంగా అయితే మన టైం డ్యూరేషన్ మనం మార్చుకుంటున్నామో తెలుసుకుంటాం ఆ పొజిషన్ అంటే మనకి ఏ పొజిషన్ కావాలి రెక్టాంగులర్ పొజిషన్ కావాలా సాఫ్ట్ పొజిషన్ కావాలా స్క్వేర్ పొజిషన్ కావాలా ఏ విధంగా కావాలి వేరే విత్ ఇన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ బేస్ బ్యాండ్ మోడలేషన్ బేస్ బ్యాండ్ మోడలేషన్ ఇన్స్టెంట్ వాల్యూస్తో దెన్ సచ్ టెక్నిక్ ఇస్ కాల్డ్ ఎస్ పల్స్ మోడలేషన్ టెక్నిక్ ఆ విధంగా మనం చెప్తుందని పల్స్ మోడలేషన్ పల్స్ యాంప్లిట్యూడ్ మోడలేషన్ అని మనం చెప్తాం ఓకేనా నెక్స్ట్ వన్ పల్స్ కోడ్ మోడలేషన్ సో పల్స్ కోడ్ మోడలేషన్ ద ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ one or more parameters of a carrier signal in the academic instantaneous values of the message సో ఈ యొక్క మోడలేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాసెస్ వేరింగ్ వన్ ఆర్ మోర్ పారామీటర్స్ ఒకటి రెండు లేదా అంతకన్నా పారామీటర్స్ వేరీ చేసుకుంటారు అవి క్యారీ ఇన్ అకార్డింగ్ టు ఇన్స్టెంటేనియస్ వాల్యూస్ ద మెసేజ్ సిగ్నల్స్కి ఇన్స్టెంటేనియస్ వాల్యూస్ మారే విధంగా చేస్తుందని మోడలేషన్ టెక్నిక్ the message signal is a signal which is being transmitted for communication and the carrier signal is a high frequency signal which has no data but is used for long distance purpose so ఈ యొక్క లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి మనకి వాటిని పల్స్ కోడ్ మోడలేషన్ కింద మనం చెప్తాం
సో దేర్ ఆర్ మోడలింగ్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టైప్స్ ఆఫ్. సో మనకి ఇంకా చాలా రకాల మోడలింగ్ టెక్నిక్ ఉంది. దాంట్లో పల్స్ కోడ్ మోడలేషన్ సో దీంట్లో మనకి పల్స్ కోడ్ మోడలింగ్ మనకి ఏదైతే ఎనీ టైప్స్ వచ్చింది సైన్ వేవ్ కావచ్చు, కాన్సెప్ట్ వేవ్ కావచ్చు, దీన్ని మనం ఈ యొక్క పల్స్ సిగ్నల్స్ కింద మనం మార్చుకుంటే పల్స్ కోడ్ మోడలేషన్. సో ఈ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ పల్స్ కోడ్ మోడలేషన్లో ప్రాథమిక సెక్షన్ ఆఫ్ పల్స్ కోడ్ మోడలేషన్ ఆఫ్ శాంప్లింగ్ తీసుకోవడం, క్వాంటేజ్ అంటే దాన్ని క్వాంటేజ్ చేసుకోవడం, ఎన్కోడింగ్ ఇండికోడింగ్. సో ఎన్కోడింగ్ ఇండికోడింగ్ పెంచుకోవడం అయితే ఎన్కోడింగ్ డికోడింగ్ అంటే మనకి ఏ విధంగా నా కోడ్కి మార్చుకోవడం, డికోడింగ్ మనకు కావాల్సిన కోడ్గా మళ్ళీ మార్చుకోవడం. సో ఎన్కోడింగ్ అండ్ డికోడింగ్ విచ్ ఆర్ పెర్ఫార్మ్ ఎన్లాగ్ డిజిటల్ కన్వర్షన్. సో ఈ యొక్క ఎన్లాగ్ డిజిటల్ కన్ఫర్మేషన్, డిజిటల్ టు ఎన్లాగ్ కన్ఫర్మేషన్ దేనికైనా సరే మీ యొక్క ఎన్కోడింగ్ అండ్ డికోడింగ్ ప్రాసెస్ అనేది కావాలి. ఓకేనా? సో ద లో పాస్ ఫిల్టర్ క్రియేట్ శాంప్లింగ్ ప్రివెంట్స్ అలైజింగ్ ఆఫ్ మెసేజ్. ఈ యొక్క లో పాస్ ఫిల్టర్ మనకి మెసేజ్ సిగ్నల్స్ కింద మన సో దిస్ ఇస్ ద ఓవరాల్ యూనిట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ అండి. సో దిస్ కంప్లీట్స్ యువర్ ఫస్ట్ యూనిట్ అండి. సో యూనిట్ పరంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. వాళ్ళు చెప్పిన క్లాస్ కానీ యూనిట్ పరంగా డౌట్స్ ఉంటే రెక్టిఫై దట్. ఎనీబడి సార్? దిస్ కంప్లీట్స్ యువర్ ఫస్ట్ యూనిట్ అండి. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ స్టార్ట్ యువర్ సెకండ్ యూనిట్ అండి. సో ఎనీ డౌట్స్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్, యూ కెన్ ఆస్క్. డౌట్స్ ఉన్నా అడగచ్చండి. ఎనీబడి? హలో? హలో? వినిపిస్తుంది సార్. నీ డౌట్స్ అమ్మా? నో సార్, నో డౌట్ సార్. హలో? నా మైక్ పనిచేయట్లేదండి. హలో? సార్ వినిపిస్తుంది సార్. ఏంటమ్మా? డౌట్స్ ఏం లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్. ఏం లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నో డౌట్స్ సార్.